అసలు జగన్నాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు? రెండవ భాగం. దేవుడు కొలువైన చోటు గురించి తెలుసుకుందామని వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తారు. కానీ విద్యాపతి మాత్రం తిరిగి రాడు. రాజుకు విద్యాపతి గుడి గురించి ఖచ్చితంగా కనుక్కొని వస్తాడని గట్టి నమ్మకం ఉంది. ఇక్కడ విద్యాపతి ఆ చోటు గురించి చాలామందిని అడగగా ఆ చోటు అసలు లేనే లేదని చెప్తారు. ఈయనకి రచోగుణం లేదు, గర్వం లేదు, కానీ దేవుడని చూడాలని గట్టి కోరిక ఉంటుంది. అలా విద్యాపతి వెతుకుతూ ఉండగా ఒక అడవి కనిపిస్తుంది. ఆ అడవిలోకి కొంత దూరం వెళ్ళినాక గుర్రం కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉంటుంది. అయితే విద్యాపతి తన గుర్రాన్ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్తాడు. అక్కడ విద్యాపతి ఒక యవ్వనమైన సుందరమైన ఆడమనిషిని చూస్తాడు. విద్యాపతి వారిని ఆ చోటు గురించి అడగగా ఎవరూ ఏమీ తెలియదని చెప్తారు. ఆ చోటు గురించి వెతకడానికి విద్యాపతి కొన్ని రోజులు అక్కడే